చిలకలూరుపేట టౌన్లో ఉదయం 6 గంటల సమయంలో పోలరెడ్డిపాలెం హైవే దగ్గర మా ఎస్ఐ గారు, హజరత్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది కానిస్టేబుల్స్ వేణు, హరీష్, కొంతమంది సిబ్బందితో కలిసి ముందస్తు సమాచారం ఉన్నందున పోలరెడ్డిపాలెం హైవే దగ్గరలో ఈ ఉదయం 6 గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వ్యక్తులు ఒక స్కూటీపై పోలీసు వారిని చూసి కొంచెం అనుమానాస్పదంగా వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనించి ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాకచక్యంగా వారిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసిన వెంబట ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. మేము వారందరూ కూడా, వారి ముగ్గురు కూడా వాళ్ళ పేర్లు పొలాసు ఉదయకిరణ్ ఒకడు, పురుషోత్తంపట్నం కుర్రాడు, బాలవత్తు జస్వంత నాయక్, కొడావత్తు బాలస్వామి నాయక్, వీళ్ళిద్దరూ కూడా మన చిలకలూరుపేట టౌన్ సుగాలి కాలనీకి చెందిన వారు. వీళ్ళు ముగ్గురు కుర్రాళ్ళు కలిపి చిలకలూరుపేట టౌన్లో కానీ కెలకా కానీ తెనాలి కలిపి సుమారు 11 2 వీలర్స్ దొంగతనాలు చేశారు. ఇందులో చిలకలూరుపేట పట్టణానికి సంబంధించినవి 9 బండ్లు ఉన్నాయి. అదేవిధంగా గతకాకని తెనాలి వాసులు ఇక్కడ పని మీద వచ్చినప్పుడు వాళ్ళ బైకులు కూడా అక్కడ రికవరీ చేసి తేవడం జరిగింది. ఈ చిలకలూరుపేట టౌన్కి సంబంధించి 6 స్కూటీలు, ఒక బుల్లెట్, ఒక ఎన్ఎస్ బైక్, ఒక ఎంటీ బైక్, తెనాలికి సంబంధించి ఒక స్కూటీ, గతకాకానికి సంబంధించి ఒక బుల్లెట్. ఈ వాహనాలన్నింటినీ కూడా వీళ్ళు ముగ్గురు చెడు అలవాట్లకు బానిస అవటం వల్ల బ్యాడ్ హ్యాట్స్ అన్నీ కూడా చెడు అలవాట్లు ఉన్నందున రోజు కూడా ఎక్కడైనా బైక్ రాత్రిపూట నిర్మానుష్య ప్రదేశంలో కానీ సీసీ కెమెరాలు లేని ప్రదేశాలన్నీ కూడా చూసుకోవటం, ఆ ఇంటి ముందు అక్కడికి వెళ్ళి ఈ బైక్ని దొంగిలించడం, వాటిని వారికి తెలిసిన వారి ద్వారా తక్కువ రేటుకి అమ్మేయటం, వీటి ద్వారా వీళ్ళు మందు తాగటం, గాంజా తాగటం, ఇటువంటి చెడు అలవాట్లకు బాగా బానిసయ్యి ఈ 2 వీలర్ దొంగతనాలన్నీ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ 11 బైకులు కూడా వీళ్ళు నర్సరావుపేట రోడ్లో దబ్బలగూడెం దగ్గరలో ఒక ముళ్ళపొదల ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వీళ్ళన్నింటి సీక్రెట్గా తుప్పల్లో పడేయడం, అవసరమైనప్పుడల్లా ఒక్కొక్క బైక్ అమ్ముకోవడం చేస్తున్నారు. సో ఆల్రెడీ నిన్న కూడా గాంజా కేసులో 3 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా బైక్ దొంగతనాల్లో సుమారు 4 టీములు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా సేమ్ వారిలాగే చెడలవాట్లకు బానిసే ఈ విధంగా బైక్ దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి తెలియజేస్తుంది ఏంటంటే, దయచేసి ఇళ్ల ముందు అవకాశం ఉన్నవారంతా కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి. సీసీ ఫుటేజ్లు అనేది ఈరోజు క్రైమ్ ప్రివెన్షన్లో కానీ క్రైమ్ డిటెక్షన్లో కానీ చాలా ప్రముఖ ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఆల్రెడీ టౌన్లో సుమారు పబ్లిక్ యొక్క కోఆపరేషన్తో కానీ మా యొక్క ఇనిషియేషన్తో కానీ సుమారు 800 కెమెరాస్ దాకా కూడా టౌన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరా పెట్టుకుంటే ఏదైనా అల్లరి జరిగినప్పుడు కానీ, మీ ఇంటి దగ్గర ఏదైనా లేనిపోని కుర్రకారు ఎవరైనా వేషాలు వేసినా లేదా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ ఉంటే అవన్నీ ప్రివెంట్ చేయడానికి కానీ, ఒకవేళ అఫ్కోర్స్ నేరం జరిగిన మనం డిటెక్షన్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా మీడియా వేదికగా మీ అందరికీ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.